నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మన ఆలోచనా పరిధిని దాటిపోయే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన చర్చ కాబోతోంది. కరెక్ట్. అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం, టెలిస్కోపులు, పార్టికల్ యాక్సిలరేటర్లు లాంటివి పుట్టక ముందే మన ప్రాచీనులు ఈ విశ్వం ఎలా ఉద్భవించింది అనే దానిపై ఎలాంటి ఆలోచనలు చేశారు అనేది మనం ఈరోజు చర్చిద్దాం. వేలాది సంవత్సరాల క్రితం నాటి ఆలోచనలు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లోని 29వ నామమైన భూతాదిహి అనే పదం వెనుక ఉన్న అసలైన తాత్విక అర్థమేమిటి అనేది ఈనాటి మన ప్రధానాంశం. ఇక్కడ ఒక విషయం ముందుగానే స్పష్టం చేయాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు కేవలం మతపరమైనవి కావు. మనం హైదరాబాదులోని శ్రీ గాయత్రీ జ్యోతిష్ విద్యాపీఠం వారు అందించిన పరిశోధనా పత్రాలు, మూల గ్రంథాల ఆధారంగా ఈ చర్చ చేస్తున్నాం. అవును, ఆ మూలాల ఆధారంగానే ముందుకు వెళ్దాం. మన ముఖ్య ఉద్దేశం ఏదో ఒక నామాన్ని చదవడం లేదా జపించడం కాదు. అసలు ఏమీ లేని శూన్యం నుండి ఈ అనంతమైన సృష్టి ఎలా మొదలయ్యింది, ఆ ప్రాచీనుల తాత్విక భావనలు ఎలా ఉండేవి అనే వాటిని యథాతథంగా పరిశీలిద్దాం. ఎటువంటి పక్షపాతాలు లేకుండా. కరెక్ట్. ఎటువంటి పక్షపాతాలు లేకుండా ఒక విజ్ఞాన అన్వేషణల మాత్రమే మూల గ్రంథాలలో ఉన్న విషయాలను విశ్లేషిద్దాం. అయితే ఈ పదం భూతాదిహి అనేదాన్ని మనం ఎందుకు ఇంత ప్రత్యేకంగా తీసుకుంటున్నామంటే, సృష్టి మూలాల గురించి వేదాలలో ఉన్న విభిన్న భావనలన్నీ ఈ ఒక్క పదంలో ఎలా ఇమిడి ఉన్నాయో తెలుసుకోవడం నిజంగా ఒక మిస్టరీని ఛేదించినట్లుంటుంది కదా. అవును, ఒక అద్భుతమైన ప్రయాణం లాంటిది. కాబట్టి ఒకేసారి ఆ నైరూప్య భావనల్లోకి వెళ్లకుండా మొదటి నుండి మొదలుపెడదాం. ముందుగా మన ఆధారాల ప్రకారం ఆ సృష్టికర్తల ప్రారంభ రూపాలు అంటే కాంక్రీట్ క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో హిరణ్యగర్భ సూక్తం గురించి నాకు చాలా ఆసక్తికరమైన వివరణ కనిపించింది. హిరణ్యగర్భ సూక్తం సృష్టికి సంబంధించిన అత్యంత ప్రాచీన భావనల్లో ఒకటి. హిరణ్యగర్భుడు ఉద్భవించి ఆ తర్వాత అగ్నిని, ఇతర దేవతలను సృష్టించాడని అందులో ఉంది. ఇది చాలా సహజమైన ఆలోచన విధానమని చెప్పాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసే నేర్చుకుంటాడు. కరెక్ట్. ఇప్పుడు ఒక మర్రి చెట్టును చూశారనుకోండి, అంత పెద్ద చెట్టు ఒక చిన్న విత్తనంలో దాగి ఉండటం అప్పటి వాళ్లను ఖచ్చితంగా ఆశ్చర్యపరిచి ఉంటుంది. అదే లాజిక్ను ఈ మొత్తం విశ్వానికి అన్వయించారు. ఆ కాస్మిక్ బీజమే ఈ హిరణ్యగర్భం. అంటే బంగారు గర్భం లేదా కాంతివంతమైన మూలం అని కదార్థం. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా, ఆ థియరీలోని సింగులారిటీ కాన్సెప్ట్కు ఈ హిరణ్యగర్భ భావనకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఆ ఒక్క చిన్న బిందువు నుండే ఈ అనంత విశ్వం విస్ఫోటనం చెందిందని సైన్స్ చెబుతోంది కదా. అంటే ఆ కాలంలోనే వాళ్లు సృష్టి అంతా ఒకే ఒక మూల బిందువు నుండి మొదలైందని ఊహించారన్నమాట. ఇది నిజంగా గ్రేట్. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది మన సోర్సెస్లో. ఏంటది? తొలి వేద మంత్రాలలో సృష్టికి మూలంగా ఒక తండ్రి లేదా పురుషుడు మాత్రమే కాకుండా అదితి అనే ఒక అనంతమైన విడదీయరాని విశ్వమాత గురించి కూడా ప్రస్తావించారు కదా. ఆవిడ నుండే అగ్ని, మిత్ర, ఇంద్రుడు, ఆర్యమన్, వరుణుడు లాంటి దేవతలంతా పుట్టారని చెబుతున్నారు. ఈ మాతృదేవత భావన ఎలా పుట్టిందంటారు? చూడండి, మనిషి పరిణామక్రమంలో మాతృత్వం అనేది సృష్టికి, జననానికి అత్యంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఒక బిడ్డకు తల్లి జన్మనివ్వటం మనం ప్రతిరోజూ చూసే దృశ్యమే. అవును, నిత్యం జరిగేదే. కాబట్టి ఈ మొత్తం సృష్టికి కూడా ఖచ్చితంగా ఒక తల్లి ఉండి తీరాలి అనే ఆలోచన రావటం చాలా సహజం. ఆ అదితి అనే విశ్వమాత నుండే సకల శక్తులు ఉద్భవించాయని వాళ్లు నమ్మారు. కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మార్పును గమనించాలి. ఎలాంటి మార్పు? మానవ మేధస్సులు పరిపక్వత చెందుతున్న కొద్దీ ఒక నిర్దిష్టమైన ఆకారమున్న దేవుడు లేదా దేవత అనే భావన నుండి వాళ్లు నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టారు. వేదాల ప్రకారం మొదట్లో బ్రహ్మను అత్యున్నత సృష్టికర్తగా భావించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ స్థానం మారింది కదా. అవును. తర్వాతి కాలంలో విభిన్న వర్గాల వారు ఆ స్థానంలో విష్ణువును లేదా శివుడిని లేదా మాతృదేవతను పూజించడం మొదలుపెట్టారు. అంటే మనుషుల ఆలోచనలు, సమాజం మారుతున్న కొద్దీ సృష్టికర్త రూపం కూడా మారుతూ వచ్చిందనమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంది. మన ఆధారాల ప్రకారం వేదాల చివరి కాలానికి వచ్చేసరికి ఈ ఆలోచనలు ఒక మనిషిలాన్ని దేవుడి రూపం దగ్గర ఆగిపోలేదు. పూర్తిగా నైరూప్య భావనల వైపు, అంటే అమూర్త తత్వశాస్త్రం వైపు మళ్ళాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రయాణంలో నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఋగ్వేదంలోని ఆ పురుష సూక్తం.
అందులో సృష్టికి మూలమైన శాశ్వతమైన అనంతమైన ఒక పురుషుడు అనే ఆదిమ దేవుడి గురించి రాశారు. ఇక్కడ పురుషుడు అంటే కేవలం ఒక మగవాడు అని కాదు కదా. అస్సలు కాదు. పురుష సూక్తంలో పురుషుడు అంటే చేతులు కాళ్ళు ఉన్న ఒక సాధారణ వ్యక్తి కాదు. అదొక ప్యూర్ కాన్షియస్నెస్, ఒక అనంతమైన ఉనికి లేదా పరమాత్మ. ఈ సృష్టి అంతా ఆ చైతన్యం నుండే వ్యక్తమవుతోంది అని చెప్పడమే పురుష సూక్తం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఆ ఆలోచనే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నిజమే. వేదకాలపు ఋషులు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సృష్టికర్తను ఒక పరిమితమైన రూపంలో బంధించకుండా అనంతమైన తత్వంగా మార్చేశారు వాళ్ళు. ఈ పురుష సూక్తం గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్న ఒక అద్భుతమైన లెక్క, ఒక ఆహా మూమెంట్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆ పావు వంతు సృష్టి గురించి కదా మీరు చెప్పేది? అవును, అందులో స్పష్టంగా రాశారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి, ఈ జీవకోటి, నక్షత్రాలు, మనం ఫీలవుతున్న ఈ జగత్తంతా ఆ పురుషుల్లో కేవలం పావు వంతు మాత్రమే అని. ఆ అనంతమైన ఉనికిలో మిగిలిన 3 వంతులు మనం గ్రహించలేని, మనకు అందని ఊర్ధ్వలోకాలలో ఉందని హైలైట్ చేశారు కదా. కరెక్ట్. దానికి సంబంధించిన వాక్యం పురుష సూక్తంలో త్రిపాదూర్ధ్వ ఉదహిత్పురుషః అనుంటుంది. త్రిపాదూర్ధ్వ ఉదయిత్పురుషః అంటే మనకు తెలిసిన సృష్టి అంతా కేవలం పావలా వంతు మాత్రమే. మిగిలిన ముప్పావలా అసలు మనం పసిగట్టలేని డైమెన్షన్స్లో ఉందంటారు. దీన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆధునిక ఉదాహరణ తీసుకుందాం. ఈరోజు ఆస్ట్రోఫిజిసిస్టులు డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. అవును, స్పేస్ గురించి. మనకు తెలిసిన గ్యాలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కలిపితే ఈ విషయంలో కేవలం 5% మాత్రమే ఉంటాయి. మిగిలిన 95% ఏంటో ఎక్కడుందో మనకు తెలియదు. అది మన కంటికి కనిపించదు, మన టెలిస్కోపులకు కూడా చిక్కదు. ఎగ్జాక్ట్లీ. పురుష సూక్తంలో చెప్పిన త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః కూడా దాదాపు ఇలాంటిదే. ఆ అనంత చైతన్యంలో 3 పాదాలు మన అవగాహనకు అతీతమైన అప్పర్ డైమెన్షన్స్లో ఉన్నాయి. మన అవగాహన ఎంత పరిమితమైనదో ఇది తెలియజేస్తుంది. ఈ పురుషుడి నుండే భూమి, అంతరిక్షం, సూర్యచంద్రులు, స్వర్గం, వేదాలు, దేవతలు, ఋషులు, మనుషులు ఆవిర్భవించారని అందులో చెప్పారు. వింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. అయితే ఇక్కడ నాకో సందేహం. మనకు హిందూ మతంలో చాలా శాఖలున్నాయి. శైవం, వైష్ణవం, సౌర, శాక్తేయం, గాణాపత్యం, ఇలా విభిన్న మార్గాలున్నాయి కదా. మరి ఈ పురుష సూక్తం భావనను వాళ్లంతా ఎలా తీసుకుంటారు? అదే ఇందులో ఉన్న గొప్ప సమగ్ర దృక్పథం. ఇన్ని విభిన్న మార్గాలున్నప్పటికీ అవన్నీ అంతిమంగా తమ ఇష్టదైవాలను ఈ ఒక్క వేద పురుషుడిగానే భావిస్తాయి. అంటే మూలం ఒకటే అంటారు. అవును. శైవులు ఆ అనంత చైతన్యాన్ని పరమశివుడిగా చూస్తే, వైష్ణవులు మహావిష్ణువుగా భావిస్తారు. శాక్తేయులు పరాశక్తిగా కొలుస్తారు. పేరు ఏదైనా, రూపం ఏదైనా ఆ మౌలికతత్వం ఒక్కటే. ఇది సృష్టి పట్ల వారందరికీ ఉన్న ఒక బ్రాడర్ కాంటెక్స్ట్. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో. రూపాలు వేరైనా అందరూ చేరుకునే గమ్యం ఆ ఒక్క అనంత ఉనికి దగ్గరికే అన్నమాట. సూపర్. ఇక ఇప్పుడు మన చర్చను మరింత లోతుగా, ఒక రకంగా చెప్పాలంటే అసలు మూలాల్లోకి తీసుకువెళ్దాం. నాసదీయ సూక్తం దగ్గరికి వెళ్దాం. అవును, ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం. ఇది చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, అసలు మనం ఊహించలేని ఒక మహాశూన్యం గురించి ఇందులో వర్ణించారు. సృష్టికి ముందు అసలు ఏమీ లేని స్థితి. అంటే ఉనికి లేదు, అలాగని ఉనికి లేమి కూడా లేదు అని రాశారు. దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఆ వాక్యం నిజంగా ఒక పజిల్ లాంటిదే. మనం సాధారణంగా ఏమీ లేదు అంటే మొత్తం చీకటి లేదా కంప్లీట్ నిశ్శబ్దం అని ఊహించుకుంటాం. అవును, బ్లాక్ స్పేస్ అనుకుంటాం. కాని అది తప్పు. ఎందుకంటే చీకటి ఉండాలి అన్నా కూడా అక్కడ స్పేస్ అంటే స్థలం ఉండాలి. నిశ్శబ్దం ఫీలవ్వాలి అంటే అక్కడ సమయం ఉండాలి, టైం ఉండాలి. కానీ నాసదీయ సూక్తం చెబుతున్న ఆ మహాశూన్యంలో స్పేస్ లేదు, టైం కూడా లేదు. అందుకే అక్కడ ఉనికి లేదు, ఉనికి లేమి కూడా లేదు అని చెప్పారు. దీన్ని ఊహించడం మన మెదడుకు చాలా కష్టం. నిజమే. ఇది ఎలా ఉందంటే, కరెంటు లేని 18వ శతాబ్దపు మనిషికి ఇంటర్నెట్ అంటే ఏంటో వివరించడానికి ప్రయత్నించినట్లుంది. ఆ పదజాలం మన దగ్గర లేదు. కాని ఆ సూక్తంలో ఉన్న మరో వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. ఆ సృష్టికర్తను వర్ణిస్తూ ఎలాంటి శ్వాస లేకుండా తన సొంత స్వభావంతో శ్వాసించాడు అని చెప్పారు కదా. అవును, ఆ వాక్యం చాలా అద్భుతమైనది. అంటే గాలి లేదు, శ్వాస తీసుకునే ప్రక్రియ లేదు, కాని శ్వాసించాడు. తన ఉనికితోనే తను వైబ్రేట్ అయ్యాడు అని అర్థం చేసుకోవచ్చా?
అసలు ఆ సృష్టికర్తను నిర్వచించడం ఎంత కష్టమో ఈ వాక్యం చూపుతోంది. భలే చెప్పారు. ఆ వైబ్రేషన్ లేదా చలనం ఎక్కడినుండి వచ్చింది అంటే దానికి సమాధానం కూడా అందులోనే ఉంది. కోరిక అనే ఒక తొలి బీజంతో ఈ సృష్టి ఆవిర్భవించింది అని అందులో వర్ణించారు. కోరిక అంటే ఇక్కడ కాస్మిక్ విల్, ఒక సంకల్పం కదా. అవును, ఒక మూల సంకల్పం. ఈ మహాశూన్యాన్ని, ఆ అనంతమైన ఉనికిని మనం ఉపనిషత్తులలోని బ్రహ్మన్ భావనతో అనుసంధానం చేసి చూడొచ్చు. ఉపనిషత్తులు సగుణ బ్రహ్మ మరియు నిర్గుణ బ్రహ్మ అని 2 స్థితుల గురించి చెబుతాయి. సగుణ బ్రహ్మ అంటే లక్షణాలతో కూడినది, నిర్గుణ బ్రహ్మ అంటే ఎలాంటి రూపం లేనిది అని కదా. కరెక్ట్. నాసదీయ సూక్తం చెప్పే ఆ శూన్య స్థితి నిర్గుణ బ్రహ్మను సూచిస్తే, ఆ తొలి కోరిక ద్వారా వ్యక్తమైన సృష్టి అంతా సగుణ బ్రహ్మను సూచిస్తుంది. ఇవి రెండూ ఒకటే. దీన్ని బట్టి చూస్తుంటే వేదాలు, ఉపనిషత్తులు ఎంత సింక్లో ఉన్నాయో అర్థమవుతుంది. అయితే ఇది కేవలం హిందూ ధర్మానికి పరిమితం కాలేదు కదా. మనం చూసిన సోర్సెస్ ప్రకారం బౌద్ధ మతంలో కూడా ఇలాంటి ఆలోచనే ఉంది కదా. అవును, బౌద్ధమతంలో అత్యంత ప్రధానమైన సిద్ధాంతం శూన్యత. దాన్నే మనం గ్రేట్ వాయిడ్ లేదా మహాశూన్యం అంటాం. వాళ్లు కూడా సృష్టి మూలాలను అన్వేషిస్తూ అంతిమంగా ఈ ఏమీ లేని శూన్యానికే చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ శూన్యం నుండే అన్నీ పుడుతున్నాయి, మళ్లీ అందులోనే లయమవుతున్నాయని బౌద్ధ దర్శనం చెబుతుంది. వేదాల్లోని నాసదీయ సూక్తం, ఉపనిషత్తుల బ్రహ్మణ్, బౌద్ధుల మహాశూన్యం ఇవన్నీ ఎలా ఒకే రకమైన తాత్వికతను పంచుకుంటున్నాయో మనం స్పష్టంగా గమనించవచ్చు. వావ్! మార్గాలు వేరైనా అవన్నీ ఒకే కన్క్లూజన్కి వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ శూన్యం నుండి రావడమనే పాయింట్ దగ్గర మనం పురాణాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ విశ్వమనేది ఒక సైకిల్, ఒక చక్రం లాంటిది కదా. అవును, సృష్టి చక్రం. అందులో సృష్టి మొదలవడాన్ని లేదా ఆ విస్తరించడాన్ని సర్గ అని పిలుస్తారు. అలాగే లయకారాన్ని, అంటే మళ్లీ అంతా వెనక్కి వెళ్ళిపోయే ఆ ఇన్వొల్యూషన్ ప్రాసెస్ని ప్రతిసర్గ అని పిలుస్తారు. కరెక్టేనా? కరెక్ట్. సర్గ మరియు ప్రతిసర్గ. ఆధునిక సైన్స్లో బిగ్ బౌన్స్ అనే ఒక థీరీ ఉంది. విశ్వం వ్యాకోచించి, మళ్లీ సంకోచించి, మళ్లీ పాత బిందువుకే చేరుకుంటుంది అని. ఇది సరిగ్గా ఈ సర్గప్రతిసర్గ భావన లాంటిదే. సృష్టి ఒక శ్వాస లాంటిది. పీల్చుకుంటే సృష్టి, వదిలేస్తే లయం. అయితే ఈ దశలోనే మనం ఈనాటి మన ప్రధాన అంశమైన ఆ భూతాదిహి అనే పదం దగ్గరకు రావాలి. ఇన్ని సూక్తాలు, ఇన్ని వేదాల సారాంశం ఈ ఒక్క పదంలో ఎలా దాగి ఉందో మీరు కొంచెం విడమర్చి వివరిస్తే బావుంటుంది. తప్పకుండా. ఈ సైకిల్ లేదా వలయం ఎలా మొదలవుతుందో ఆ మొదటి పాయింటేంటో తెలియజేసే పదమే భూతాధి. దీన్ని మనం విడమర్చి చూస్తే 2 పదాలు కనిపిస్తాయి. ఒకటి భూత, 2 ఆది. భూత అంటే పంచమహాభూతాలు అని కదా అర్థం. అవును, మనం భూత అనగానే సాధారణంగా జీవులు అనుకుంటాం. కాని తాత్వికంగా భూత అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచమహాభూతాలు. మన శరీరాలు, ఈ ప్రపంచం అన్నీ వీటితోనే తయారయ్యాయి గదా. మరి ఆ 5 ఎక్కడ్నుండి వచ్చాయి అనేది 2వ పదం చెబుతుంది కదా, ఆది. కరెక్ట్. ఆది అంటే ప్రాథమిక మూలం లేదా మొదటి కారణం. ఇంగ్లీష్లో ఫస్ట్ కాజ్ అంటాం. కాబట్టి భూతాదిహి అంటే సృష్టి యొక్క ప్రాథమిక మూలం. ఈ పంచభూతాలకు, తద్వారా ఏర్పడిన భౌతిక సృష్టికి మూలమైన శక్తి. మరి ఆ మూలానికి కారణమేంటి? ఇక్కడే వేదాంతం ఒక అద్భుతమైన లాజిక్ చెప్తుంది. ఆ ప్రాథమిక మూలానికి మరొక కారణం ఉండదు. అది తనకంటూ ఏ కారణం లేని స్వయంభువు అయిన అత్యున్నత బ్రహ్మన్ను సూచిస్తుంది. దానికి మొదలు లేదు కాబట్టే దానిని అనాది అని కూడా అంటారు. ఎంత లోతైన అర్థముందో కదా. ఈ ఏకైక మూలం నుండే ఈ విశాల విశ్వమంతా ఆవిర్భవించింది అని భూతాదిహి పదం చెప్తోంది. దీని గురించి ఆది శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామ భాష్యంలో ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు. భూతానాం ఆది కారణత్వాత్ భూతాదిహి అని ఆయన ఉటంకించారు. భూతానాం ఆదికారణత్వాత్ భూతాదిహి. అవును, సకల ప్రాణులకు, పంచభూతాలకు తొలి కారణం విష్ణువు కాబట్టి ఆయన భూతాది అయ్యాడని శంకరాచార్యులు చర్చను క్రోడీకరించారు. ఇక్కడ విష్ణువు సృష్టికి తొలి కారణం. నాకైతే ఇప్పుడు ఒక కంప్లీట్ పిక్చరొచ్చింది. ఈ మొత్తం ప్రయాణాన్ని సారాంశంగా చూసుకుంటే సృష్టి గురించి ప్రాచీన వేద గ్రంథాలు ఎంత అద్భుతమైన విశ్లేషణ చేశాయో అనిపిస్తోంది.
ఒక చిన్న కాస్మిక్ బీజం స్థాయి నుండి మొదలుపెట్టి మనం గ్రహించలేని ఆ మహాశూన్యం వరకు వారి ఆలోచనా పరిధి ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ ఎవల్యూషన్. అయితే ఇక్కడ వినేవాళ్లందరికీ ఒక సందేహం రావచ్చు. ఇదంతా బానే ఉంది కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న కాలంలో ఈ సమాచారం మనకెందుకు? దీని ప్రాముఖ్యత ఏంటి అని. ఆ మేధోమథనమే ఈనాటి సైన్స్కు పునాది. పైగా మనం ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతుంటాం. కాని మన ఉనికి పట్ల, ఈ విశ్వం పట్ల ఇలాంటి ప్రాచీన తాత్విక ఆలోచనలు మన దృక్పథాన్ని ఎంతగానో విస్తృతం చేస్తాయి. మన అహాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతాయి అంటారు. అవును, ఈ అనంతమైన విశ్వం ముందు మన సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. మనకు ఒక కొత్త స్పష్టత వస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఆ విశాలమైన దృక్పథం అనేది మనందరికీ ఖచ్చితంగా అవసరం. సరే, ఇంత మంచి చర్చి తర్వాత ముగింపుగా వినేవాళ్లందరికీ ఆలోచింపజేసే ఒక కొత్త ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. సముద్రంపైన ఉన్న ఒక చిన్న అల మాత్రమే అయితే గొప్ప ఆలోచన. ఆ మిగిలిన 3 వంతుల రహస్యం ఎప్పటికీ మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? లేదా దాన్ని కూడా మనం భవిష్యత్తులో ఛేదించగలమా? అసలు ఈ అనంతమైన శూన్యంలో మనం ఎక్కడ ఉన్నాం అన్న ఈ ప్రశ్నలను మీకే వదిలిస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు ఆలోచిస్తూ ఉండండి.